అమ్మ లేదన్న బాధను మరిపించేటంత ప్రేమను, అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా ఆ గుర్తును చెరిపేయడంత ప్రేమను, తనకంటూ ఓ స్థాయిని పెంచుతాడన్న ఓ తండ్రి నమ్మకాన్ని ఒమ్ము చేసిన వాడే. హే భగవాన్, వీడు పనికి మాలిన ఎదవ. పిల్లలు, వాళ్ళతో కొన్ని పదాలు చెప్తాను, పలకండి. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈగ. ఏంటి వీడు పొద్దునుంచి ఇంకా ఫోన్ చేయలేదు? ఫోన్ కూడా తీయడం లేదు. ఇంతకీ ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు బాబు? ఇదిగో పండగ చేసుకోరా. దీంతో పండగ పండక్కి ఆశగా అత్తారంటికి పోతే రూపాయి ఇచ్చి ఇదిగో పండగ చేసుకున్నట్టుంది కదరా. ఛీ, ఈ రూపాయి దొరికితే బీడీలు కొనుక్కొని తాగి అదే పండగ అనుకుని మహాడు. అనుకోకపోయినా మీరు అలాంటి ఎదవలేరా, ఎదవల్లారా. టీ తాగిన తర్వాత దమ్ము కొడితే ఆ మజానే వేర్రా మామ. ఏ మజానో ఇంట్లో తెలిస్తే అంతే. పెట్టేశారా? చీని అబ్బా, జరు పగ జరు. ఎవరా మామ అమ్మాయి? ఎవరు మామా? రోజు నన్నే చూస్తుంది. అది తెలుసుకోవడం ఈజీరా. ఎలా దిగిరా. ఎలా? మన ప్రిన్సిపల్ అడిగితే పోలే? వాట్ ఏన్ ఐడియా సర్జీ. సర్నే అడిగితే పోలే? అబ్బా ఇలా రామమ్మా. ఏంట్రా ఈ మాత్రం ఐడియాకే హగ్ ఇయ్యాలా? శివ ఇలారా. ఏంట్రా ఇది కాలేజ్ అనుకున్నావా, కిలికొట్టు అనుకున్నావా? కాలేజే సార్. క్లాస్కి రాకుండా ఇలా గోడల మీద కూర్చొని ఏదో పని చేసుకోవడం. రేపు ఈవినింగ్ లోపు మీ పేరెంట్స్తో కాలేజీలో కనిపించు, లేకపోతే కాలేజీకి రావద్దు, సరేనా? యదవలు కాలేజీకి అని వచ్చి గోడ మీద కూర్చొని ఏదో పనులు చేసుకోవటం. యదవలు బాగా బుక్ చేశారు. ఎందుకురా మావా ఇలా అరిగించారు? ఆయనేమో అమ్మా నాన్న పిలుచుకురమ్మంటున్నాడు. ఇప్పుడు ఎలారా మావా? సింపుల్ రామా, ప్రిన్సిపల్ అడిగితే పోలా? నీ అబ్బాయి నా పంచం నాకే వేసావు కదరా. రండిరా మనం వెళ్దాం, వీడు అమ్మా నాన్న కోసం ఊరు వెళ్ళాలి. పోరా రే, ఫస్ట్ టైం అయింది. ఈ ఎదవలతో ఎప్పుడు పెట్టుకోకూడదు అనుకుంటాను, పెట్టుకునేటట్టు ఆ దేవుడు చేస్తాడు. దేఖ్నా క్యా హోతా. మాస్టర్ గారు ఏం చేస్తున్నారు? ఇలా రండి రండి. ఏంటి మాస్టర్ గారు, ఒక సెల్ ఫోన్ కోసం ప్రాణం తెచ్చుకుంటారా? నా ప్రాణమే ఇందులో ఉందండి. మా అబ్బాయి ఫోటో చూడండి. ఓ మీ అబ్బాయా, బాగానే ఉందండి మీ కొడుకు మీద ప్రేమ. ఒక్కసారైనా వాటితో మాట్లాడకపోతే ఏమి తోచదు డాక్టర్ గారు. ఇలా రోజు తోసుకుంటూ వెళ్ళకపోతే బండిని అమ్మేసి కొత్త తీసుకోవచ్చుగా? తీసుకోవచ్చు, కళ్ళు కొనమంటున్నాయి కానీ మనసు వద్దంటుంది. 7 సంవత్సరాల నుంచి మోస్తుంది మాస్టర్, ఎలా మమ్మంటారు? ఇంటికి వెళ్ళేలోపు స్టార్ట్ అవుతుందిలే. ఏమిటో ఈ లోకం, వస్తువుల మీద మమకారం.
అన్నా వరుస తర్వాత ముందు కొట్టన్నా. రే ఎనగొట్రా, అతను ముందొచ్చాడన్నా. వెనక్కొచ్చి చెప్తున్నా, వెనక్కొట్రా. అది ఆడుతుంటే మధ్యలో నువ్వేంట్రా? ఆడరా, ఆడరా, ఆడు. నేను ఆడితే ఇలానే ఉంటది. మనోని కొట్టిండు, కట్టలు తీసుకుంటా. రే ఎంత ధైర్యం ఉంటే మగవాడిని కొడతారే? అతనే పెట్టుకుంటారా తర్వాత చూద్దాం. రారా మామ, రారా ఎవరా నిన్ను ఇక్కడికి రమ్మని మాకు చెప్పకుండా? ఈ ప్లేస్ బాగాలేదు, బ్రిడ్జి కిందకి వెళ్ళి బీరేద్దాం. పదరా మామ, ఇక్కడ పదరా మామ. మందేసి ముందే పడిపోయారు. ఇదేం కంపెనీరా? అక్కడ ఏదో బ్యాచ్ ప్యాక్ ఆడుతుంది, ఒక రౌండ్ వేద్దాం. హలో బాస్, నేను ఆడతాను, నాకు కొన్ని ముక్కలు వేస్తారా? డబ్బులు ఉంటే నువ్వు ఆడు బ్రదర్. ఈయనకి 4 మొక్కలు వేద్దాం బావా. నేను తాగిన కిక్కు లేదు, ఎంత ఆడినా ముక్క రాలేదు. నేను రా బ్రదర్. డబ్బులు పిచ్చుకో రైట్ దగ్గర. డబ్బులు ఎగర కొట్టినాను పుట్టను తోసాను రా. ఏం పీకుతారా ఇప్పుడు? రండి వెనక పట్టుకున్నాడు రే, కాళ్ళ పట్టుకున్నాడు రే. మా వాళ్ళు వచ్చి ఎవడు వచ్చాడో ఆకలి ఏమన్నాడు, ఆకలి డబ్బులు ఎవరు బట్టి గొడవ పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఎవడో మామ ఇక్కడ కోనికిస్తాడు దిగిపోయింది కదరా. ఏంద్రా మామ, యాడికి వచ్చినా గొడవ నీతో? గంటకి ఎవరితో ఒకటి పీరు కొట్టిన వాళ్ళకి ఏంటంటే మందు కొట్టిన నాకెందుకు మనకేట్రా, మనం స్టూడెంట్ రా మామ. స్టూడెంట్ కొట్టడం కాదురా, నన్ను కొట్టి చూడండి రా. అతిగా మాట్లాడుతున్న వాళ్ళు అయితే సింపి పాడదప్పుతారు. ఇతను మాస్టర్ అబ్బాయిలా ఉన్నాడు. బాబు బాబు, కొంచెం కొంచెం హెల్ప్ చేయమ్మా బాబు. చిన్నగా చిన్నగా చిన్నగా. బాబు జాగ్రత్త, ఫోన్ ఎక్కడ రింగ్ అవుతుంది బాబు. హలో హలో మాస్టర్ గారు, మీ అబ్బాయి ఫుల్గా తాగి మార్కెట్లో పడిపోయాడండి. బాబు
ఏంటండి మాస్టర్ గారు, మీ అబ్బాయి ఇలా ఉంటాడు అనుకోలేదు. ఇలాంటి కొడుకుని సమర్థిస్తున్నారా? ఏం చేయమంటారండి? ఎప్పటికైనా మాట వినకపోతాడా అని ఎదురు చూస్తున్నాను. ఇలాంటి చంపేయాలండి. ఏ స్పర్శాలైన వస్తువునే అమ్మేమంటే మీరు బాధపడ్డారే. 7 సంవత్సరాల నుంచి మోస్తుంది మాస్టర్, ఎలా అమ్మమంటారు? ఇంటికి వెళ్ళే లోపు స్టార్ట్ అవుతుందిలే. మరి రక్త సంబంధాన్ని ఎలా తెంచుకోమంటారు సార్? ఇలాంటి వాళ్ళు మారాడు సార్. మీరు మీ బండిలో ఇంటికి వెళ్తారని ఎంత నమ్మకం ఉందో, నా కొడుకును మారుస్తాను అంత నమ్మకం నాకు కూడా ఉంది సార్. వీళ్ళని మార్చడం మీ వల్ల కాదు సార్. నా కొడుకు గురించి నాకు తెలుసు. ఈ చేత్తో ఎంతోమందిని మార్చాను, నా కొడుకును మార్చుకోలేనా? అంటే మీ అబ్బాయి ఏ తప్పు చేయలేదంటారా? తప్పు వాడిది కాదు, వాడి వయసుది. తప్పులు అందరూ చేస్తారు. తన తప్పు తాను తెలుసుకున్నవాడే నిజమైన మనిషి. అది కాదు సార్. మా వాడిని ఈ పరిస్థితుల్లో ఇంటికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఏం తల్లిదండ్రులు. వీడు మారాడు, వీడిలా మనలో ఎవరున్నా మారాలి. ఇట్లు మారిన ఓ వ్యక్తి చేసిన ఓ ప్రయత్నం